రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దాయాది పాకిస్తాన్లో కూడా భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్లోని కోర్టు ఆవరణంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 12 మందికి పైగా మరణించారు. సుమారుగా 20 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 12:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ స్థలంలో ఒక కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా 20 మందికి పైగా న్యాయవాదులు గాయపడ్డారు. వాహనంలో అమర్చిన గ్యాస్ సిలిండర్ వల్లే ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా దర్యాప్తు తేలింది. ఇంకా ఈ ఘటనను పోలీసులు ఆత్మహత్యదారిగా కూడా అనుమానిస్తున్నారు. రైట్ రద్దీ సమయంలో ఈ ఘటన జరగడంతో భారీగానే ప్రాణ నష్టం వాటిల్లింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక ఈ ఘటనతో న్యాయవాదులు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో ఆ శబ్దం దాదాపుగా 6 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది లాయర్లు, కోర్టు సిబ్బందిగా ఉన్నట్లు తెలుస్తోంది.